విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. రైతులు యూరియాపై అపోహలు వీడి అవసరానికి అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని 232 రైతు సేవా కేంద్రాల్లో ఇప్పటికే 11,288 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచామని, ఎరువుల కొరత లేదా అధిక ధరలపై ఫిర్యాదుల కోసం జిల్లా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని తెలిపారు. మీరు ఫామ్ 7 ఇవ్వండి, లేదు ఇప్పుడు మీకు ఇచ్చిన ఫామ్లో మీరు రాసి ఇచ్చినా సరిపోతుంది, ఈ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి. షిఫ్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వెతుకుతున్నాము. షిఫ్ట్ అయిన వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది, ఎవరు కమిట్ కావడం లేదు షిఫ్ట్ అయ్యారనేది కూడా. సో అవన్నీ కూడా మేము పబ్లిష్ చేస్తున్నాము. గ్రామాల్లో అయితే గ్రామ సభల్లో బిఎల్ఏలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ సమక్షంలో కూడా పెడుతున్నాము. లేదు వీళ్ళు షిఫ్ట్ కాలేదు, ఉన్నారు, మాకు తెలుసు ఈ ప్రదేశంలో ఉన్నారు అంటే తప్పకుండా మళ్ళీ ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కవర్ చేస్తాము, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఒక్క ఎలిజిబుల్ ఓటు కూడా డిలీట్ చేయబడదు. సో దాంట్లో అందరి సహకారం కావాలి, పొలిటికల్ పార్టీ సహకారం కావాలి, పత్రికే మిత్రుల సహకారం కావాలి, అల్టిమేట్గా ఓటర్ సహకారం కూడా మాకు కావాలి. సో ఇప్పుడు వరకు మాకు 84-85% ఒక బూత్కి ఒక బిఎల్ఓ ఉంటారు. సో ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ, ఆ ఎలక్ట్రల్ రోల్ హెల్తీగా పెట్టడం ఆ బిఎల్ఓ రెస్పాన్సిబిలిటీ. సో మనం 14వ తారీఖు పెట్టే ముందే మీరంతా తెలుసు, ఆల్మోస్ట్ 2 నెలల ముందు నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చాము అందరికీ. 2 దఫాలుగా మనం ట్రైనింగ్ ఇచ్చాము. సో వీళ్ళందరికీ కూడా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరిగింది, ఎవరు ఈ ఓటర్లు అంతా ఎక్కడ ఉన్నారో ముందే మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ దర్ స్టాట్యూటరీ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతిరోజు కూడా మేము నెల రోజుల ముందు నుంచి చెప్తున్నాం, ప్రతిరోజు కూడా మీరు నెల రోజులు ఉంది, ప్రతిరోజు 5 హౌసెస్ నుంచి 8 హౌసెస్ కవర్ చేయండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు అని చెప్పి చాలామంది చేశారు.